మీకు ఒక విషయం చెప్పాలి. నాకు బిజినెస్ అంటే చాలా పిచ్చి. బోటిక్ అన్నా, మగ్గం వర్క్స్, స్టిచ్చింగ్, పెయింటింగ్ అంటే చాలా పిచ్చి. సో సో 2 టైమ్స్ షాప్ పెట్టాక కూడా నేను లాస్ అయ్యాను. కాకపోతే నాకు బిజినెస్ అంటేనే చాలా ఇష్టం. అది ఎందుకో ఏంటిదో నాకు తెలియదు. జాబ్ కూడా చేస్తాను. కాకపోతే జాబ్ అంటే నాకు ఇష్టం. చాలా కష్టపడ్డాను. నాకు ఆ జాబ్ అసలు నాకు ఏం తెలియదు. జాబ్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాను. చేస్తూనే ఉన్నాను. కాకపోతే నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టమండి. సో షాప్ పెట్టి రెంట్ కట్టే అంత ఇప్పుడు ప్రెజెంట్ నాకు లేదు. సో ఆన్లైన్లో వైరల్ కావాలి, నా పేజ్కి నా ఫాలోవర్స్ పెరగాలి, నాకు కస్టమర్స్, మగ్గం వర్క్స్ కానీ, పెయింటింగ్ కానీ, బిజినెస్ పెరగాలి, ఎలా పెరగాలి అనే దాని మీద ఆలోచిస్తూ ఉండగా ఒక అబ్బాయి నాకేం చెప్పాడంటే, అక్క నువ్వు నీ పేజీలో కొంచెం ఒక డిఫరెంట్‌గా, అన్ని పేజీలలో కాకుండా ఒక డిఫరెంట్ కంటెంట్ చూజ్ చేసుకో. పబ్లిక్ అవసరమయ్యేలా గానీ, ఏదైనా డైలాగ్స్ కానీ ఏవున్నా అది కంటెంట్ క్రియేట్ చేసుకొని నీ పేజీ అప్పుడు వైరల్ అవుతుంది. అప్పుడు కూడా నీకు ఫాలోవర్స్ పెరిగి, నీకు కస్టమర్స్ పెరిగే అవకాశం ఉంది అన్నారు. సో అదే ట్రై చేస్తున్నారు. మీరు కూడా ప్లీజ్ సపోర్ట్ చేసి, లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.